రాచాలి మీరంతా రాచాలి అదే సార్ సైడ్ రా వెనకాలంగా దాంట్లో అవసరం లేదు మీరు కూడా పక్కన దగ్గరకు రండి సార్ ఒకసారి సార్ చూడండి సార్ సార్ కుటుంబం అయిపోయా సార్ సార్ లేడీస్ అంతా సింగిల్ బాబు మేడం ఈ పక్క రండి జంప్ అయిపోయి ఆడిపోయి కండ వేసుకున్నాం బాబు చెప్పాను చెప్పు ఇప్పుడు ఆ అమ్మాయి విలేకరిగా ఉంది ఇవ్వాలంటే అమ్మాయి ఏ వార్డు ఏం ఒకేసారి ఇంతమంది హిందువుల్లో వాళ్ళు వచ్చారు అదే ఫోన్ బాయ్ సంగతి రూపం చేయబెట్టు బాగా అన్నా మీరు కొద్దిగా వెనకెళ్ళండి వచ్చామ్మా వేసుకొని వచ్చాయండి కానీ పాస్ అలా ఉన్నాం కదా
ఈరోజు 100 మంది వాలంటీర్స్ ఈరోజు నెల్లూరు సిటీలో చేస్తున్న 100 మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా. వాళ్ళు ఎందుకు చేరారంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల ఆమోద్యంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు. పర్టికులర్గా 18 ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి 1500 నెలకి ఇస్తానన్నారు. దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు ప్రతి పేద కుటుంబానికి. అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ వృత్తి నెలకి 3000 ఇస్తానన్నారు. అదేవిధంగా పెన్షను 4000 చేస్తాను వృద్ధులకి 4000. గత ప్రభుత్వం 3000 చేస్తానని చెప్పి 2000ని సంవత్సరం 250 రూపాయలు పెంచింది. అదే తెలుగుదేశం కానీ ఇచ్చుంటే ఫస్ట్ మంత్ నుంచే 3000 చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు. ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు, ఈయన చేశాడు. చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చి, ఎందుకంటే 200 ఒక్కసారి 1000 చేశాడు, 5 రెట్లు పెంచాడు. మళ్ళీ 1000ని 2000 చేశాడు. కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృద్ధాప్య పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా వికలాంగులకి 6000 చేస్తానన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిందో పథకాలు మేనిఫెస్టోలో అవి ప్రజలకు బాగా, అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవన శైలి కొంత అప్లిఫ్ట్ కాబట్టి ఉపయోగపడుతుంది. అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామని. అంతేకాదు వాళ్ళకి 10,000 ఇస్తాం గౌరవ వేతనం. అంతేకాకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తామన్నారు. కొందరు ఎంసీఏ చదివి ఉండారు, ఎంబీఏ చదివి ఉండారు, బీటెక్ చదివి ఉండారు, ఎంటెక్ చదివి ఉండారు, కొందరు గ్రాడ్యుయేషన్ చదివి ఉండారు, కొందరు ఇంటర్మీడియట్, కొందరు 10th క్లాస్. ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాల్లో చేరగలరు, ఐటీ ఉద్యోగాలు వస్తాయి. అలాంటి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చుకోగలరు. అలా కాకుండా కొంతమంది బీఎస్సీ బీఈడీలు ఉన్నారు, వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది. గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా విధంగాను. కొందరైతే తక్కువ, అంటే చిన్న చదువులు జరిగిన 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎక్కువగా ఇంటర్మీడియట్ పైనే ఉండారు. వాళ్ళందరి యొక్క స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఉన్నాయి. పేదలు నిరుపేదలు చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి 0 వడ్డీ లేదా పావలా వడ్డీ అటువంటి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అటువంటివి చేస్తే వాళ్ళు ముందుకు పోతారు. ఇలా చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్స్ ఇప్పుడు చేరబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ అవుతానే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు నెల్లూరు సిటీలో చేరే వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్, అంటే కేవలం వాలంటీర్ పోస్తే జీవితకాలం చేయకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకుపోయేటట్టుగా చేస్తామని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడికి పోయినా ఆ వాలంటీర్స్ని వాళ్ళు అడుగుతున్నారంట. ప్రజలు వాళ్ళకి అంటున్నారంట తెలుగుదేశం కోటేస్తాం. ఎందుకంటే నెల్లూరులో చేసిన డెవలప్మెంటు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు చేయలేదు, బహుశా ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేము. అంత డెవలప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి వేస్తామని నెల్లూరులో ప్రతి ఒక్కరు అంటున్నారు. అందుకని మేము ఈరోజు తెలుగుదేశం కోసం వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఓటర్స్ యొక్క నాడిని బట్టి, నెల్లూరు సిటీలో ఓటర్స్ యొక్క నాడిని బట్టి వాళ్ళందరూ ఈరోజు ముందుకు వచ్చారు. ఇలాంటి ఊరికి ఎందుకు వస్తారు?
ప్రభుత్వం మారిపోతుంది. నెల్లూరు సిటీ అత్యధిక మెజార్టీతో సిటీ కానీ ఎంపీ కానీ గెలవబోతున్నారు. ప్రజలకు సేవ చేయాలంటే మనం కూడా మారక తప్పదని ఈరోజు మారారు. ఇదే స్నేహం ఈ ప్రభుత్వం పోయేదానికి. ఈ ప్రభుత్వం మే 13 జూన్ 4వ తేదీ రిజల్ట్స్. జూన్ 4తో ఈ ప్రభుత్వం పూర్తిగా పోవటం ఇంకా ఫ్యూచర్లో రాదు. ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం రాదు. ఎందుకంటే ఈ అరాచక పాలనకి అందరూ వెక్స్ అయిపోయారు. ఎంటైర్ స్టేట్ యాంటీ ఉంది. ఎంటైర్ స్టేటే కాదు, రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకోపోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో రాదు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకి సుపరిపాలన అందించడం జరుగుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్కి మా ఇద్దరికి వేస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో దాదాపు 100 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా నారాయణ సార్ దగ్గరికి వచ్చి వారి వాలంటీర్ పదవికి రాజీనామా చేసి నారాయణ సార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, మంచి శుభ పరిణామం. ప్రతి ఒక్కరూ గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ 2019-24 మధ్య ఏ విధంగా జరిగింది, ఇవన్నీ బేరీ చేసుకొని రాబోయే కాలంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరొక 24 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని సిటీ నుంచి, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ మంచి మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ముందుగా మా నారాయణ సార్ సమక్షంలో చేరిన వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు ఇప్పుడు చెప్పే వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాక కూడా బెదిరింపు కాల్స్ అవి వచ్చాయి. వాళ్ళంతా కూడా ఇంకా ఉత్తుత్తి పిల్లి అరుపులేనని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మోసం చేసిన వాళ్ళల్లో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాలంటీర్లనే మోసం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. వాళ్ళని ఎంటెక్ బీటెక్ అట్లా చదువుకున్న వాళ్ళని కూడా ఇంటింటికి తిప్పి రేషన్ బియ్యం కాడ్నుంచి ప్రతి దగ్గరికి వాళ్ళని వాడుకోవటం అంటూ జరిగింది. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రేపు మీ బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుపడాలంటే మీరు స్వచ్ఛందంగా అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి మీకు తగ్గ గౌరవం లబ్ధి పొందేటట్టు మా నాయకులు కల్పిస్తారు. దయచేసి వాలంటీర్లారా ఇంకా మోసపోబాకండి, మీకు మంచి జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంటుంది. 10,000గా పెంచడం కూడా జరిగిందని మీకు తెలియపరుస్తూ, ముఖ్యంగా మీ దగ్గర నుంచి మార్పు మొదలైతే అలా ప్రతి ఒక్కళ్ళకి మార్పు వస్తుంది. ముందు మీరు భయపడటం మానేసి మీరు తెలుగుదేశంలోకి స్వచ్ఛందంగా వచ్చి మీ పని చేసుకొని మరలా వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగించుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి.